అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే కౌజు పిట్టల కర్రీ. 2 కౌజు పిట్టలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కట్ చేసి ఇలా క్లీన్ చేసి శుభ్రంగా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం వీటన్నిటిని ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకే ఆనియన్స్ మాత్రం, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని నేను ఏ విధంగా చేస్తానో మీరు కూడా చూస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. బాణీలను పెట్టుకోవాలి. ఇందులోకే మన కౌజు పిట్టల కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆప్షనల్ అది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను ఈ స్పూన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ని కూడా ఇందులో కలుపుకోవాలి. చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కోవాలి. ఉప్పు చూసేసుకోండి, ఇవి మాత్రం వేసుకోండి. కల్లుప్పు ఇందులో కలుపుకోవాలి. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకోవాలి. టమోటా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇవి మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని ఇందులోకే మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కౌజు పిట్టల మాంసాన్ని కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా ఈ కౌజు పిట్టల మాంసానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మాంసంలోకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేటట్లు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కల్లోకి బాగా ఎక్కేటట్టుగా దానంగా సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కౌజు పిట్టల మాంసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు చాలా మంచిది. ఇది ఎక్కడ దొరికినా మీరు దీన్ని తీసుకొని నెలకు ఒకసారైనా తినండి. ఆరోగ్యానికి చాలా మేలు చేసేది కౌజు పిట్టల మాంసం. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి నేను ఎలా ట్రై చేశాను, మీరు కూడా అలా చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇందులోకే కారం పొడి, ధనియాల పొడి ఇవి మాత్రం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. మీ ఆప్షనల్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మిరప్పొడి, ధనియాల పొడి కూడా ఇందులో కలుపుకొని దీనిన్నింటినీ బాగా ఇలా కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ కౌజు పిట్టల మాంసము కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సిమ్ములో పెట్టుకుని నిదానంగా మెత్తగా ఉడికించుకోవాలి. పిట్టల మాంసము తొందరగా ఉడికేది కాబట్టి దీనికి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దీన్ని మటన్ వచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని బాగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కొమ్మునుగా నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. కౌజు పిట్ట గుడ్డ ఇది ఉడికించుకోవాలి. కౌజు పిట్ట మాంసము కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికేయదు. కుక్కర్ అవైలబుల్ ఉంటే కుక్కర్లో పెట్టుకో, 3 విజిల్ 4 విజిల్ పెట్టుకోండి. నేను ఇలా చేసుకుంటే నాకు బాగుంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను. నీళ్ళు పోసి మాత్రం చాలా పొద్దు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, సంగిట్లోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని, ఉప్పు ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సూపర్గా కుదిరింది. దీన్ని బాగా ఇలాగే ఉడికించుకొని, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళుగా పెట్టుకోండి, తక్కువగా కావాలంటే కొంచెం గట్టిగా చేసుకోండి. మీ ఆప్షనల్ అది. మేమైతే కొంచెం గట్టిగానే చేసుకుంటాం గ్రేవీ. మీరు కూడా అలాగే చేసుకోండి, బాగుంటుంది. ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఇది మాత్రం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మన చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా మీరు కూడా చికెన్ మసాలా పౌడర్ని కలుపుకోండి. ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి. పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. కౌజు పిట్టల మసాలా కర్రీ మజాక. వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే
సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి, గట్టిగా చేసుకోండి, బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఏ దాంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దింపు వేసుకుంటే ఎంతో టేస్టీ కౌజు పిట్టల మసాలా కర్రీ రెడీ. ఇవి మాత్రం గట్టిగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని కుమ్మేద్దాం రండి. ఇలా ఫ్రై చేసుకోవాలి గట్టిగా. ఇది ఏ దాంట్లోకైనా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇది మాత్రం గట్టిగా అయ్యేంత వరకు గట్టిగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి మన కౌజు పిట్టల మసాలా కర్రీ రెడీ అయింది. అలాగే రాగి ముద్ద, వైట్ రైసు. ఈ ఫ్రైకి మేము కొంచెం నీళ్ళ సాంబార్ కావాలి కాబట్టి వంకాయ పప్పు సాంబార్ చేసుకున్నాము. మీరు కూడా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైనా పప్పు సాంబార్ చేసుకోండి. కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? వేడి వేడి సంగటి అలాగే కౌజు పిట్టల ఫ్రై ఉండదు కాబట్టి మేము దీన్ని పప్పు సాంబార్ చేసుకున్నాము. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. కౌజుల పిట్టల కర్రీ బాగా ఉడికిపోయింది. కౌజు పిట్టల ఫ్రైకి మసాలాలు, ఉప్పు, కారాలన్నీ పర్ఫెక్ట్గా చాలా సూపర్గా ఉంది. మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కౌజు పిట్టలు దొరికినా మీకు తెచ్చి అర్జెంటుగా చేసుకొని తినేయండి, ఆలోచన చేయకుండా. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, వేరే లెవెల్. చూశారుగా నా కౌజుల పిట్టల ఫ్రై నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో, మీరు కూడా అదేవిధంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లోళ్ళు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నేను ఇప్పుడు ఏ విధంగా చేసినా మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం, మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ఆనంద్. బాయ్.